రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ ఆయన చెప్పినటువంటిది ఏంటి, 6 గ్యారంటీలు కాదు అర గ్యారంటీ కూడా చేయలేదని చెప్తున్నారు. ఏ గ్యారంటీ చేయలేదు? ఏ గ్యారంటీ చేయలేదంటే మిమ్మల్ని జైలుకి పంపించే గ్యారంటీ ఇంకా మేము చేయలేదు, గదొక్కటే మిగిలిపోయింది. మిమ్మల్ని జైలుకి పంపించే గ్యారంటీ ఒకటి కనుక పూర్తి చేసినామంటే అన్ని చేసినట్టే ఈ రాష్ట్రంలో. మేము ఈ తెలంగాణ సమాజం పట్ల, అభివృద్ధి పట్ల ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా కట్టుబడి ఉన్నది. ఇచ్చిన గ్యారంటీలు, సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్వర్తించడం కోసము, కొనసాగించడం కోసం మేము కట్టుబడి ఉన్నాము. దాంట్లోని భాగంగానే 200 యూనిట్లు ఇవాళ ఏమంటారు వాళ్ళకి కరెంటు బిల్లు 0 బిల్లు అనేది ఇవాళ అమలవుతున్నది. 3 సిలిండర్లు అనేది అమలవుతున్నది. ఇవాళ రైతు రుణమాఫీ చెప్పకపోయినా కూడా రైతు రుణమాఫీ చేసి చూపించాం, 22,000 కోట్ల రూపాయలు. సో ఇవాళ మీరు చేసింది ఏంటి? మీరేం చేసి రుణమాఫీ చెప్పి నువ్వు చేయలేదు, కేజీ టు పీజీ నువ్వు చేయలేదు. మీలాగా కాదు కదా, 10 సంవత్సరాల అధికారంలో ఉండి నువ్వు చేయలే. నేను 1 సంవత్సరంలో అధికారంలో ఉన్నా వితిన్ 6 మంత్స్లో ఇవన్నీ నేను అమలు చేసి ఇచ్చినాను. ఇది నాకున్నటువంటి విజ్ఞత, ఇది నాకున్నటువంటి కమిట్మెంట్. మరి నీకేం కమిట్మెంట్ ఉన్నది? మోసం చేయాలి, అబద్ధాలు చెప్పాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, ఇది నీకున్నటువంటి కమిట్మెంట్. కాబట్టి మీరు ఏం ఎక్కువగా ఏమంటారు అత్యుత్సాహం, ఎంత ఎక్కువ అత్యుత్సాహాన్ని మీరు ప్రదర్శించినట్లయితే ఈ రాష్ట్రంలో మీరు చేసిన తప్పులను ప్రజలు అంత ఎక్కువగా మేము ముందుంచుతారని గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి చాలా సైలెంట్గా ఉన్నాడు అని అంటే మీరు దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా కర్రుగాల్చి వాత పెట్టాలో యు నో వెల్. కాబట్టి తప్పకుండా కుటుంబ సభ్యులందరూ కూడా జైల్లో ఉంటారు. మాకు భయపడే ఇవాళ మీరు ముందస్తు బెయిల్కి పోతున్నారు, క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు.